సంపూర్ణ నాగరికతలను, పవిత్ర చిహ్నాలను నాశనం చేయడానికి ప్రయత్నించిన శక్తులు ఎల్లప్పుడూ ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని నాగరికతలు మనుగడ సాగించడానికి, శిథిలాల నుండి పైకి రావడానికి మార్గాలను కనుగొన్నాయి. సోమనాథ్ ఆలయంపై పదే పదే జరిగిన దాడుల నుండి 2001లో ఆఫ్ఘనిస్తాన్లోని బామియన్ బుద్ధుల విధ్వంసం వరకు ఇవి యాదృచ్ఛిక హింసచర్యలు మాత్రమే కాదు, ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉన్నాయి. ప్రపంచం ఆకస్మిక అనాగరికతగా భావించినది వాస్తవానికి 1000 సంవత్సరాల నాటి భావజాలం యొక్క కొనసాగింపు. ఇది కేవలం రాతిపై దాడి కాదు, గుర్తింపుపై దాడి, ఎప్పటికీ తుడిచివేయలేని అజేయమైన ఆత్మ యొక్క కథ. ఈ మనస్తత్వం యొక్క మూలాలు మధ్యయుగ యుగంలో లోతుగా ఉన్నాయి. 11వ శతాబ్దంలో ఘజ్నీ సుల్తాన్ మహమూద్ తనను తాను బట్షిఖాన్ లేదా విగ్రహధ్వంసం చేసే వ్యక్తిగా స్థాపించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతని ప్రాధాన్య లక్ష్యం నాగరిక ఆధిపత్యం. 1025లో సోమనాథ్ ఆలయం విధ్వంసం ఆ తీవ్రవాదానికి నాటకీయ వ్యక్తీకరణ. అయినప్పటికీ సోమనాథ్కు ముందు ఘజ్నీ బామియన్ను లక్ష్యంగా చేసుకున్నాడని చాలా మందికి తెలియదు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న సాంకేతికతతో అతను భారీ బుద్ధ విగ్రహాలను పూర్తిగా నాశనం చేయలేకపోయినప్పటికీ అతను బౌద్ధ ఆరామాలను దోచుకున్నాడు, అమూల్యమైన లిఖిత ప్రతులను తగలబెట్టాడు. బామియన్ ఈ విధ్వంసక భావజాలానికి ప్రయోగశాలగా మారింది. తరువాతి శతాబ్దాలలో చక్రవర్తి ఔరంగజేబు నుండి పర్షియా నాదిర్షా వరకు పాలకులు ఇలాంటి వారసత్వాలను ముందుకు తీసుకెళ్లారు. కాశీ విశ్వనాథాలయం, మధురా దేవాలయాలు, బామియన్లోని దెబ్బతిన్న బుద్ధులు అన్నీ ఒకే విధమైన ఉగ్రవాద నమూనాను ప్రతిబింబించాయి. 2001లో తాలిబాన్లు చేసింది కొత్తది కాదు. మధ్యయుగ పాలకులు కత్తులు, ఫిరంగులతో పూర్తిగా సాధించలేనిది తాలిబాన్లు ఆధునిక పేలుడు పదార్థాలు, ట్యాంక్ వ్యతిరేక మైన్స్ ఉపయోగించి సాధించారు. సాంకేతికత మారిపోయింది, కానీ ఇతరుల మత చిహ్నాలను తుడిచివేయాలనే తీవ్రవాద ప్రేరణ 1000 సంవత్సరాల తర్వాత కూడా మారలేదు. అయినప్పటికీ విధ్వంసం చివరి పదం కాదు. పురావస్తు శాస్త్రవేత్తలు శిథిలాలను తొలగించినప్పుడు వారు ప్రపంచంలోని పురాతన ఆయిల్ పెయింటింగ్లు, పురాతన సంస్కృత లిఖిత ప్రతులను కనుగొన్నారు. ఇది ఒక సాధారణ సత్యాన్ని నిరూపించింది: రాయిని పగలగొట్టడం సులభం, కానీ నాగరికత యొక్క ఆత్మను తుడిచివేయడం అసాధ్యం. భారతదేశ నాగరికత బలం ఇక్కడే నిలుస్తుంది. కొన్ని తీవ్రవాద భావజాలాలు శతాబ్దాలుగా విధ్వంసం యొక్క వారసత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ భారతదేశం సహజీవన సంస్కృతిని సంరక్షించింది. భారతదేశం తన పురాతన బౌద్ధ, జైన వారసత్వాన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకుందో దానికి అజంతా, ఎల్లోరా, సాంచి, బోధ్గయ సజీవ ఉదాహరణలుగా నిలుస్తాయి. నేటికి దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల పక్కనే సూఫీ దర్గాలు, చర్చిలు ఉన్నాయి. ఈ నైతిక వైరుధ్యం భారతదేశానికి ప్రపంచ వేదికపై ఒక విలక్షణమైన స్థానాన్ని ఇస్తుంది. బామియన్, సోమనాథ్ చరిత్రలు కొన్ని నాశనం చేయడానికి వచ్చినప్పటికీ భారతదేశం సహనం, దాని సంరక్షణ శక్తి ద్వారా సహిస్తుందని మనకు గుర్తు చేస్తాయి.